తీగలు ఒక్కసారిగా గాల్లోకి లేస్తే వాన రాబోతోందని అర్థం. తంగేడు పూలు విరగబూస్తే వర్షాలు ఎక్కువ ఉంటాయని నమ్మకం. గ్రహణం రోజు పక్షుల అరుపులు ఒక సంకేతం. సునామీకి ముందు పక్షుల అరుపులతో మేల్కొన్న జంతుజాలం ఆ ప్రమాదం నుండి బయటపడ్డాయన్నది నిజం. దాన్ని ప్రకృతి ప్రసాదించిన దివ్యత్వంగా చూడాలా, అందులో సైన్స్ లేదు కదా అని నమ్మకుండా ఉండాలా? మహా అయితే 3000 జనాభా, 5 నెలల్లో 30 మంది మృత్యువాత. మరిప్పుడేంటి పరిస్థితి? శివయ్య వచ్చాడు. గుమ్మం ముందు నిలబడి ఇంకేం భయం లేదన్నాడు. మరణాలు ఆగింది అందుకేనన్నది ఊరి జనం విశ్వాసం. వడ్డీ కాలనీకి శివయ్య ఒక గుమ్మంలో ఉండి రానికుండా ఆపాడు శక్తుల్ని. 501 బిందె నీళ్లు పోయమంటే పోసాము. అటు పోలేరమ్మ కూడా పలికింది. జలాభిషేకం చెయ్యండి, శాంతిస్తానని చెప్పింది. అలా చేసినందుకే చావులు ఆగాయన్నది స్థానికుల విశ్వాసం. అమ్మవారికి నీళ్ళు అభిషేకం చేస్తున్నాము. అందరం బాగుండాలని, పల్లె బాగుండాలా, ఊరు బాగుండాలి, నీళ్ళు కూడా బాగుండాలని. నిన్న మొన్నటిదాకా పరిస్థితి వేరు. తురకపాలెం జనానికి బొడ్రాయి శాపం. వైద్యులు చెప్తున్నది మాత్రం వ్యాధి కారణం. ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా చూస్తే మనకి ఎక్కువగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, తర్వాత క్రానిక్ ఆల్కహాలిక్ అంటే ఇమ్యునోసప్రెసివ్ ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోవడం జరిగింది. ఏప్రిల్లో 2, మే నెలలో 3, జూన్లో 2, జూలైలో 10 మంది, ఆగస్టులో మరో 10 మంది. ఒకరి దశదిన కర్మలు పూర్తయ్యేలోపు మరొకరి చావు. గుంటూరు రూరల్లోని తురకపాలెంలో 5 నెలలుగా ఇదే సీన్. బయటికి రావడానికే భయపడేంత పరిస్థితి వచ్చింది. జ్వరం వచ్చిందని ఆసుపత్రికి వెళ్లారో ఇక వాళ్ళు తిరిగొచ్చేది శవంగానే అనే భయం. దీనంతటికీ తురకపాలెం గ్రామస్తులు చెప్తున్న కారణం బొడ్రాయి శాపం. కొన్నాళ్ల క్రితం బొడ్రాయితో పాటు 4 దిక్కులు గవిటిరాయి ప్రతిష్ఠించారు. వాటిలో ఒకటి ఒరిగిపోయింది. అప్పట్నుంచే తురకపాలెంలో అంతు చిక్కని మరణాలు మొదలయ్యాయనేది గ్రామస్తుల అనుమానం. చిన్న అనారోగ్యానికి 30 మంది చనిపోవడంతో బొడ్రాయి విషయంలో ఏదో తప్పు జరిగిందనుకున్న ఊరి ప్రజలు గవిటిరాయిని సరిచేశారు. అమ్మోరు కూడా పలికింది. ప్రతిష్ఠించిన బొడ్రాయికి జలాభిషేకం చేయాలని సూచించింది. మొదట 108 బిందెలతో, ఆ తర్వాత 501 బిందెలతో ఊరంతా కలిసి బొడ్రాయికి అభిషేకం చేశారు. ఎవరి నమ్మకం వాళ్ళకుండొచ్చు, కానీ సైన్స్ ఏం చెబుతోంది అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. తురకపాలెంలో ఈ మరణాలకు కారణం మిలియాయిడోసిస్ అనే వ్యాధి అని ప్రైవేట్ డాక్టర్లు చెప్తున్నారు. ఈ వ్యాధికి బర్కోల్డేరియా సుడోమిలాయ్ అనే బ్యాక్టీరియానే కారణమంటున్నారు. కానీ ఊరంతా ఆ వ్యాధి లేదు. చనిపోయిన వారిలో ఒక్కరికి మాత్రమే సోకింది. మరి మిగతా వాళ్ళు ఎలా చనిపోయారు? దీనికే సమాధానం వెతుకుతోంది వైద్య బృందం. సో చనిపోయిన వాళ్ళది ఆ కేస్ షీట్స్ అన్నీ కూడా చూస్తున్నారండి. 28 కేస్ షీట్స్, 29 కేస్ షీట్లు కూడా తెప్పించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది టీంకి. సో వాళ్ళు అనాలిసిస్ చేసి చెప్తారు. సో ఒకటి మనకి అంటే ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కువగా చూస్తే మనకి ఎక్కువగా డయాబెటిక్, హైపర్ టెన్షన్, తర్వాత క్రానిక్ ఆల్కహాలిక్ అంటే ఇమ్యునోసప్రెసివ్ ఉన్న వాళ్ళు మాత్రమే చనిపోవడం జరిగింది. అది మాత్రం మనం చెప్పగలం. ఊరు మొత్తానికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించింది ప్రభుత్వం. 50 వైద్య బృందాల్ని రంగంలోకి దించి ఇంటింటికి తిరిగి బ్లడ్ శాంపుల్ సేకరించింది. ఎక్కువ మంది బీపీ, షుగర్, కిడ్నీ, లివర్ జబ్బులున్నాయని తేలింది. పైగా స్థానిక ఆర్ఎంపీ డాక్టర్ హై డోస్ యాంటీబయాటిక్స్ ఇవ్వడం కూడా రోగ నిరోధక శక్తి తగ్గడానికి కారణమని వైద్య బృందం అనుమానిస్తోంది. కొన్ని కలుషిత నీరు, అపరిశుభ్ర వాతావరణం కారణమా అంటే అలాంటి ఛాన్సే లేదన్నారు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. వర్షాలు కదా, బ్యాక్టీరియా, వైరస్ల వ్యాప్తి సహజమని చెప్పుకొచ్చారు. కంప్లీట్గా తగ్గుముఖం పట్టింది. ఇంకేమీ ఇక్కడ నార్మల్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇప్పుడు బ్లడ్ టెస్ట్ శాంపుల్ చేయడంలో కూడా 99% చేస్తే 79 మందికి రిజల్ట్స్ వచ్చాయి. అన్ని నార్మల్గానే ఉన్నాయి. డాక్టర్లు, సైన్స్ ఎంత భరోసా ఇస్తున్నా జనం మానసికంగా బలంగా ఉంటేనే ఊరంతటికీ మంచిది. అందుకే బొడ్రాయికి విశేష ప్రాధాన్యమిచ్చి మరీ పూజలు చేస్తున్నారు. 100 బిందెలతో అభిషేకం చేశాక మరణాలు తగ్గాయని ఊరి జనం కూడా నమ్ముతున్నారు.
ప్రతిష్ఠ చేశారు ఆ బుడ్రాయిని. అక్కడ ప్రతి సంవత్సరం ఆ దేవతని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి అర్చనలు ఉంటాయి. ప్లస్ అంతేకాకుండా ప్రతిష్టాంతంలో వాళ్ళకి హోమాలు, యాగము, యంత్ర పునశ్చరణ, ఆవాహనార్చన ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి నమ్మకాలు ఎలా ఉంటేనే ముందుగా స్థానికుల్లో భయం పోగొట్టడమే ముఖ్యం. కొందరు దాన్ని మూఢనమ్మకం అనుకున్నా సరే. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2000 నుండి 2012 మధ్య ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వశీకరణం, మంత్ర విద్య, చేతబడి చేస్తున్నారనే అనుమానంతో దాదాపు 350 మందిని చంపారు. 2018 ముందు వరకు తెలంగాణలో ఇలాంటివి 39 కేసులు నమోదయ్యాయి. ఇక గ్రామాల్లో నిత్యం జరుగుతోన్న లెక్కకు మించి మూఢనమ్మకాలకు లెక్కేది. ఊరిపై రాళ్ల వాన, అది దెయ్యం పనేనా? ఊళ్ళో వరుస మరణాలు, దెయ్యమే బలి తీసుకుందా? ఈ ఘటన జరిగింది ఇప్పుడు కాదు, 20 ఏళ్ల నాటి ముచ్చట. కామారెడ్డి జిల్లాలో గాంధారి మండలం చిన్నగుట్ట తండా ఒకనాడు పాడి పంటలతో మిగతా పల్లెల్లాగే కళకళ్లాడింది. బట్ 20 ఏళ్ల క్రితం జరిగిన వరుస ఘటనలు ఆ తండా ఆనవాళ్లనే చెరిపేశాయి. ఉన్నట్టుండి అంత చిక్కని మరణాలు. పెద్దవాళ్ల నుండి చిన్నాల దాకా ఒక్కొక్కరుగా మృత్యు కౌగిలికి చిక్కారు. దానికి తోడు ఊరుపై రాళ్ల వాన. ఆ రాళ్లు పట్టమేంటో ఇప్పటిదాకా తేలలేదు. రాళ్లు విసిరి వెళ్లగొడుతున్నా వెళ్లిపోనందుకు ఆ దెయ్యం ఒక్కొక్కరిని బలి తీసుకుంటోందని నమ్మారు తండావాసులు. అందుకే ఇల్లు వాకిలి వదిలేసి చుట్టుపక్కల ఊళ్లలో తలదాచుకుంటున్నారు. మా తండాల రౌతు పడుతున్నప్పుడు భయంతో అందరు పెద్దలు ఆశలు పిల్లలు అందరు చచ్చిపోయినారు. అందరు చచ్చిపోతే భయంతో ఇగో ఇక్కడ వచ్చి మేము కట్టుకున్నాం. 20 సంవత్సరం అయింది. మాకు ఇక్కడ ఇల్లు లేదు, మాకు గుడిసె లేదు, ఏం లేదు. అంతా అప్పుడు దయ్యం వచ్చిందని అది డ్యామ్ నిండింది. నిండినప్పుడు డ్యామ్ వచ్చింది. డ్యామ్ నిండితే ఆశలు పిల్లగాడు చచ్చిపోయినారు, ఒక పెద్ద మనిషి చచ్చిపోయినారు. భయంతో వెళ్ళిపోయినాం. 20 ఏళ్లైనా ఆ భయం మాత్రం పోలేదు. తాముంటున్న ఊరిని రక్షించుకునేందుకు ఓ శివాలయం కట్టుకున్నారు. ఆ శివుడి దయ్య వల్లే ఇప్పుడుంటున్న ఊళ్ళోకి దెయ్యం అడుగు పెట్టట్లేదని నమ్ముతున్నారు. సార్ 2-3 చనిపోయారు. ఇక భయపడ్డారు. భయపడేసి వచ్చేసినాం. ఇక మేము ఆటోమేటిక్గా అక్కడ ఏ రాళ్ళు పడు ఇది అది అని చెప్పేసి అనుకున్నాము. వచ్చేసినాం. ఇక అక్కడ నుంచి ఇక్కడ 18 సంవత్సరాలు అవుతుంది. బండలు పడుతుండే మళ్ళీ దయ్యం ఉందని ఒక ఆయన సరిపోయింది. ఇక్కడ వచ్చి ముసలోడు సరిపోతే ఆయనతో వెళ్ళిపోయినాం. వీడికి వెళ్ళిపోయి గుజ్జుల తండలో ఉంటున్నాం. ఇప్పుడు దయ్యాలు ఉన్నది, ఇది ఉన్నది. 5-6 2-3 ఒకళ్ళు చనిపోగా ఈ 5-6 రోజులకు ఇంకో అయినా చనిపోయాడు. మళ్ళీ వారంకి ఇంకో అయినా చనిపోయాడు. 2-3 చనిపోయారు. అట్లా వెనుక తండలు అయిపోయారు. వెనుక తండ నుంచి 5-6 ఇల్లు ఏమో ఈడికొచ్చి ఉన్నారు. ఇక శివాలయం ఉన్నది. ఇప్పుడు శివాలయంకి ఇప్పుడు అయితే మంచిగా ఉన్నాం. ఇప్పుడు ఈడికి వచ్చినాక అసలు గాంధారి మండలంలో ఏం జరుగుతుంది? అంత చిక్కని మరణాలకు కారణాలేంటి? అధికారులు, సామాజిక కార్యకర్తలు వచ్చి అవి సాధారణ మరణాలనే తేల్చారు. దెయ్యం గియ్యం ఏదీ లేదని చెప్పి చూశారు. బట్ తండావాసులకు ఆ భయం పోతేగా. కామారెడ్డి జిల్లాలో రామేశ్వరపల్లిలో కూడా ఈ మధ్య అంత చిక్కని మరణాలు సంభవించాయి. ఆ గ్రామ ప్రజలు కూడా ఊరికి అరిష్టం జరుగుతోందని పూజలు చేశారు. అడవుల్లోని చెంచులు, గోండులు, ఆదివాసులు కూడా తమ గుడిసెల ద్వారాలను తూర్పు వైపే పెట్టుకుంటారు. ఇక పొయ్యి కూడా దక్షిణ వైపే ఉంటుంది. సో అదో మూఢనమ్మకం అని కొందరు విమర్శించినా ఏదో సదుపాయం, సౌకర్యం అందులో ఉంది కాబట్టే పాటిస్తున్నారు. సో ప్రతిదీ అంధవిశ్వాసమని కొట్టిపారేయలేం. అందుకే అసలు ఏది అంధవిశ్వాసం అనేది పెద్ద ప్రశ్నగా మిగిలింది. క్యాన్సర్ బాధితులకు కేరఫ్ గా బలభద్రపురం. ఇప్పటికే 30 మంది మరణం, మరో 65 మందికి క్యాన్సర్ చికిత్స. కీడు జరిగిందని కొందరి అపోహలు. తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం గ్రామ జనాభా 16,000 మంది. చూడ్డానికి ఊరు చాలా భేషుగ్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ కొన్నాళ్లుగా జనం పిట్టల్లా రాలిపోతున్నారు. ఈ కాలంలో క్యాన్సర్ కామన్ గానే కనిపిస్తోంది. ఒక ఊళ్ళో ఒకరిద్దరు క్యాన్సర్ తో చనిపోవడం అంతే సాధారణమైపోయింది. కానీ పదుల సంఖ్యలో క్యాన్సర్ బాధితులుంటే మాత్రం ఖచ్చితంగా అనుమానించాల్సిందే. అందుకే బలభద్రపురం వార్తల్లోకెక్కింది.
16,000 మంది జనాభా నివసిస్తూ ఉన్నారు. ఈ గ్రామంలో అయితే సుమారు ఇప్పటి వరకు 30 మంది క్యాన్సర్ బారిన పడి మరణించడం జరిగింది. ఇప్పుడు నేను గుర్తించిన ప్రకారం అయితే 65 మంది క్యాన్సర్తో చికిత్స పొందుతున్నారన్నట్టుగా తెలిసింది. ఇంకా సర్వే చేస్తున్నారు కాబట్టి చుట్టుపక్కల గ్రామాల్లో కూడా చాలా మంది ఉన్నారు. వరుస మరణాలను కొందరు మూఢనమ్మకాలుగా క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఊరికి కీడు జరిగిందన్న ప్రచారం చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే తురకపాలెంలో వరుస మరణాలకు బొట్రాయి విషయంలో జరిగిన దోషానికి లింక్ పెట్టారు. అలాంటిదే బలభద్రపురం గ్రామానికి అంటగట్టే ప్రయత్నం జరుగుతోందంటున్నారు. ఇది గ్రామానికి కీడు చేస్తుందని చెప్పి తప్పుడు ప్రసారం చేస్తూ ఉన్నారు. ఎంచేతంటే గ్రామంలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యాలన్నీ కూడా ప్రజలకి సుఖ సంతోషాలుగా ఉండటం జరుగుతుంది. గ్రామానికి కీడు అనే మాటను స్థానికులు ఎవ్వరూ లెక్క చేయడం లేదు. కాకపోతే వారందరి నుండి వినిపిస్తున్న కారణం ఒక్కటే, బలభద్రపురంలో క్యాన్సర్ మరణాలకు అక్కడి తాగునీరే కారణమని చెప్తున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు జబ్బు పడ్డం, క్యాన్సర్ ఉందని తేలడం, చనిపోవడం ఇదే జరుగుతోంది. కారణం ఏంటని వైద్యులను అడిగితే తాగునీరే కారణమని చెప్తున్నారు. మా అమ్మగారు గొంతు క్యాన్సర్తో ఆవిడ కొంచెం మరణించారండి. మేము వరకు 2 నెలల్లో మేము హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి డాక్టర్ గారు మీ అమ్మగారు క్యాన్సర్ అని చెప్పారండి. చెప్పిన ప్రకారం ఎందువల్ల వచ్చిందని అడిగితే వాటర్ వల్ల అన్నారు. వరుస క్యాన్సర్ మరణాలను స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. 4 నెలల క్రితం స్పెషల్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టించారు. బట్ క్యాన్సర్ లక్షణాలు లేవని చెప్పి వెళ్లిపోయారు. అయినా సరే మరణాలు ఆగలేదు. గ్రామస్తుల్లో మాత్రం క్యాన్సర్ వల్ల ఇలా జరుగుతోందన్న అనుమానాలు బలంగా ఉన్నాయి. మా అమ్మగారికి చాలా ఆరోగ్యంగా ఉండేవారండి. కానీ గత సంవత్సరం నుంచి ఎందువల్ల తెలియదు, వాటర్ ప్రాబ్లం వల్ల తెలియదు, కాలుష్యం వల్ల తెలియదండి, ఇలా క్యాన్సర్ రావడం వల్ల చనిపోయారు. బలభద్రపురం గ్రామ ప్రజలకు చేసిన పరీక్షల్లో క్యాన్సర్ లక్షణాలు కనిపించలేదని వైద్యాధికారులు చెప్పారు. అయినా అపోహలు తొలగకపోవడంతో ఇదే విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు ఎమ్మెల్యే నల్లమిల్లి. వెంటనే జిల్లా కలెక్టర్ రియాక్ట్ అయి మరోసారి టెస్టులు చేయించారు. అయితే సాధారణంగా గ్రామ స్థాయిలో ఏ పరిధిలో క్యాన్సర్ కేసులుంటాయో అలాగే వచ్చాయంటూ ఆ కమిటీ కూడా చెప్పింది. దీనిపై ప్రజలు ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకరిద్దరిలో బయటపడినా అది క్యాన్సరే కదా అనేది బలభద్రపురం ప్రజల ఆవేదన. దీంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నుండి ప్రత్యేక బృందాన్ని రప్పించి మరీ స్క్రీనింగ్ టెస్టులు చేయిస్తున్నారు. ఇంతకీ తాగునీటిలో ఏంటి సమస్య? ఎప్పుడైతే బలభద్రపురం గ్రామం పక్కనే గ్రాసివ్ ఇండస్ట్రీస్ పెట్టారో అప్పటి నుండే తాగునీరు కలుషితమవ్వడం, కాలుష్యం పెరగడం జరిగిందంటున్నారు. కంపెనీ వాళ్లు కనీసం ఒక్క RO వాటర్ ప్లాంట్ కూడా పెట్టకపోవడాన్ని తప్పుపడుతున్నారు జనం. ఎవరో నమ్మమన్నారనో అది సంప్రదాయమనో నమ్మద్దు అంటాడు బుద్ధుడు. గురువు మీద గౌరవం ఉన్నంత మాత్రాన గురువు చెప్పిందల్లా నమ్మొద్దని కూడా చెప్పాడు. పరీక్షించి విశ్లేషించి మంచికి పనికొస్తుందంటేనే నమ్మమని చెప్పాడు. కానీ లోకం మాత్రం అందుకు విరుద్ధంగా నడుస్తోంది. చుక్కలు వెళ్లిపోకముందే వాకిలి కూడా ఊడవకుండా ఊరంతా పొలిమేర దాటి వెళ్ళింది. మళ్లీ చుక్కలు పొడిచే వేళకు ఊరంతా ఇళ్లకు చేరింది. ఏంటి అంటే ఊరి పురోహితుడిచ్చిన సలహా. కారణం గ్రామానికి కీడంటుకుందనే అనుమానం. అప్పట్లో కొంతమంది 5-6 చనిపోయారు. చనిపోతే అయ్యగారి దగ్గర పోయినాం, ఇది కీడుకు చనిపోతారంటే వంట పోయినాం, పొద్దున చీకటితో పోయినాం, సాయంత్రం చీకటితో వచ్చినాం. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట మండలం మర్రివానిపల్లిలో ఒకే నెలలో 5 చనిపోయారు. చావు వార్త విన్నాక బంధువులంతా వస్తారుగా, అలా ప్రతి 5-6 రోజులకోసారి ఎవరో ఒకరు చనిపోవడం, ఎక్కడెక్కడో ఉన్న బంధువులు వచ్చిపోవడం, నెల పాటు ఇదే తంతు. అలా వచ్చిన వాళ్లలో ఒకరు ఊరికి కీడంటుకుంది అని చెవిన ఊదేసి వెళ్లిపోయారు. అప్పటి నుండి అందరిలోనూ భయం. ఈజీగా 10-20 ఏళ్లు బతికే వాళ్లు కూడా ఉన్నట్టుండి చనిపోవడంతో కీడు జరిగిందన్న అనుమానం మరింత బలపడింది. ఆగస్టు నెలలో మా మర్రివానిపల్లి గ్రామంలో దాదాపు ఒక 5 మెంబర్స్ చనిపోవడం జరిగింది. వీళ్ళు దాదాపు ఇంకొక 10-20 సంవత్సరాలు బతికేటువంటి వయసు ఉన్న వాళ్ళే. కాకపోతే ఇలా ఏమైందంటే ఒకరు చనిపోయిన తర్వాత ఒకరు అంటే శ్మశాన వాటికలో కూడా అంటే 11 days కాకముందుకే 5 days ఒకరు చనిపోయిన తర్వాత మళ్ళీ 9 days కాకముందుకే ఇంకోరు, ఇట్లా వరుసగా మరణాలు జరిగినాయి. ఊరి పూజారి ఏదైనా ఉపాయం చెప్తాడని వెళ్లి సంప్రదిస్తే కీడు భోజనాలొక్కటే పరిష్కారం అని సూచించాడు.
దాంతో ఉదయం 5 గంటలకల్లా ఊరిని ఖాళీ చేసి మళ్లీ సాయంత్రం 6 తరువాత ఊళ్ళోకి తిరిగొచ్చారు. ఈ వార్త జిల్లా అంతా వ్యాపించింది. జన విజ్ఞాన వేదిక అయితే ఊరికి కీడు జరగడం అంటూ ఉండదని అవగాహన తెచ్చే ప్రయత్నం చేసింది. ఒకే ఊరిలో ఒకే నెలలో 5గురు చనిపోవడం అనేది అసాధారణం కాదని చెప్తోంది. ఏ గ్రామంలోనైనా దాదాపుగా వృద్ధాప్య సమస్యలు కాబట్టి ఇతర అనారోగ్య సమస్యల వల్ల జనాలు చనిపోతూ ఉంటారు. దాన్ని కీడుగా భావించి ఆ గ్రామస్తులలో ఆ అయ్యవారు చెప్పిన విషయాన్ని పట్టించుకొని వాళ్ళు బయట కీడు భోజనానికి వెళ్తూ పొద్దున నుంచి సాయంత్రం వరకు బయటనే ఉంటూ వాళ్ళు ఆహార పదార్థాలు తిని మళ్ళీ ఇంటికి రావడం జరిగింది. ఇది వాస్తవంగా ఇది ఒక మూఢనమ్మకం. శాస్త్రీయ కారణాలతో జనాల్లో అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా జనం మాత్రం వారి నమ్మకం పద్ధతులనే పాటిస్తున్నారు. కీడు భోజనాలు చేసొచ్చాక తమ ఊరిలో మరణాలు ఆగాయని చెప్తున్నారు. ఇలా ఒక్కసారి కాదు, గతంలో ఎప్పుడు వరుస మరణాలు జరిగినా ఊరంతా పొలిమేర దాటి వెళ్లి అక్కడే వంటావార్పు చేసుకుని వచ్చేవారు. సైన్స్ చెప్పేదెలా ఉన్నా ఈ పద్ధతితో మరణాలు ఆగుతున్నాయి కదా అనేది వారి సమాధానం.